ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఈరోజు శుక్రవారం అమావాస్య రావటం చాలా విశేషమండి. ఈ అమావాస్య శుక్రవారం రోజున మనకు శుక్రహోర సమయం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల లోపు. ఈ గంట సేపట్లో ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనేది మీరు చేసిన పక్షంలో తప్పకుండా నగలు, ఎవరికైతే బంగారు కొనే యోగం లేకుండా ఎంత చేర్చిపెట్టినా ఒక సవర కూడా చేర్చిపెట్టలేకపోతున్నాం, మా పిల్లలు పెళ్ళికి ఎదిగొచ్చారు కానీ ఇంకా బంగారం అనేది మేము చేర్చలేము అనుకున్న వాళ్ళైనా, లేదా ఎప్పుడూ మా బంగారం అడగలోనే ఉంటుంది, బ్యాంకుల్లో లేదా మార్వాడి అంగట్లో అడగబెట్టేసి డబ్బులకి తాకట్టు పెట్టేసి ఉంటాం, అవి విడిపించుకోలేక ఎప్పుడు మా బంగారం మా చేతికి రాదు, ఇంటికి రాదు అని చెప్పి బాధపడే వాళ్ళు కూడా ఈ పరిహారం అనేది అద్భుతంగా చేసుకోవచ్చండి. ముఖ్యంగా బంగారం ఎక్కువగా చేరటానికి ఈ అద్భుతమైన పరిహారం ఈ శుక్రవార సమయంలో చేయండి. ఈరోజు శుక్రవారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ఎందువల్లంటే అమావాస్య, పౌర్ణమి లాంటి మంచి రోజుల్లో ప్రపంచ శక్తి బలంగా ఉంటుంది. అది మనం ఏది కోరినా అది మనకు నెరవేర్చే శక్తి అనేది ఇస్తుందన్నమాట. కాబట్టి ఈ శుక్రవార సమయంలో ఈ 2 పరిహారాలు చేసిన పక్షంలో తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. ముఖ్యంగా బంగారం కొనే యోగం అనేది మీకు అనేది వస్తుందండి. ఇక ఆ యొక్క పరిహారం కావాల్సిన వస్తువులు ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బంగారం, వెండి అనేది ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది. కానీ అది మనం కావాలంటే ఇన్ని గ్రాములు కొనాలి, ఇంత ఖర్చు అయిపోతుంది, ఇంత డబ్బులు మేము చేర్చి పెట్టలేకపోతున్నాం, మా జీతం అంతంత మాత్రంగానే ఇట్లాగా బంగారు చేరలేక ఎంతోమంది బంగారం కొనలేక ఆ యోగం అనేది మాకు రాలేదేమని కూడా బాధపడుతూ ఉంటారనమాట. కొందరు ఉన్న నగలు అడగబెట్టేసి ఎప్పుడు మా మెడలో ఉండవు, మా చేతిలో చూద్దామనుకున్నా ఎప్పుడు వచ్చి మా నగలు మా దగ్గర లేకుండా పోతాయి, ఎప్పుడు బ్యాంకుల్లోనే ఉంటున్నాయి, మార్వాడి అంగట్లోనే ఉంటున్నాయి అని బాధపడే వాళ్ళు కూడా ఈ పరిహారం అనేది అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. ఇక ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటంటే, ఒక గాజు గ్లాస్ అనేది తీసుకోండి, ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టుగా. లేదు మా దగ్గర గాజు లేదు గాజు గ్లాస్ లేదు అనుకున్నప్పుడు సెరామిక్ కప్పు ఉంటుంది కదా, మామూలు టీ తాగే కప్పు, ఆ కప్పు అయినా సరే నీట్గా వాష్ చేసి అనేది పెట్టుకోండి. అంతేకాని స్టీలు అట్లాంటివి ఏమి యూజ్ చేయకుండా సెరామిక్ అయినా లేదా ఈ గాజు గ్లాస్ అయినా సరే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ గ్లాసులో వచ్చి నీళ్ళు అనేది ఒక ముక్కాల భాగానికి తీసుకోండి. తర్వాత దాంట్లో మిగతా కొంత పన్నీర్ అనేది పోయండి. పన్నీర్ కానీ లేదా రోజ్ వాటర్ అయినా కూడా ఆ నీళ్ళల్లో అనేది పోయండి. దీంట్లో ఒక 2 చిటికెళ్ళు పసుపు కూడా ఆ నీళ్ళల్లో వేయండి. ఇంకా మీకు ఉంది అనుకున్నప్పుడు పచ్చకర్పూరం కూడా నలిపి అందులో వేయండి. ఉంటే వేయండి, లేదంటే పర్వాలేదు. ఎందువల్లంటే మనం పన్నీర్, రోజ్ వాటర్ అనేది కూడా వేసున్నాము, సుగంధభరితంగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ 3 కలిసిన ఈ నీళ్ళకు కూడా ఎక్కువగా మనకు కోరింది ఇచ్చే ఒక శక్తి అనేది ఉంటుంది కదా, ఇందులో మనకు ఎంతో ఒక సువాసన భరితమైన పన్నీర్, రోజ్ వాటర్ అనేది కలిపి ఉన్నాము. దీంతో పాటుగా లక్ష్మి మంగళకరమైన ఒక వస్తువు పసుపు అనేది కూడా కలిపి ఉన్నాం. ఇప్పుడు ఈ శక్తివంతమైన వాటర్లో కొంచెం పువ్వు అనేది వేసుకోండి. ఈ పువ్వులు వచ్చి సన్నగాజులు, జాజి, మల్లి ఇలాంటి సువాసన భరితమైన పువ్వులు మాత్రమే వేయండి. కొద్దిగా అనేది వేసేయండి. ఇప్పుడు మనస్ఫూర్తిగా మీరు ఆ లక్ష్మీదేవిని వేడుకొని, మాకు ఎక్కువ బంగారం, ధనం చేరాలి అని చెప్పి వేడుకొని ఈ యొక్క గ్లాసుని తీసుకెళ్ళి నేరుగా మీరు ఈశాన్య మూల, మీ ఇంట్లో ఆఖరిలో ఏదైనా ఈశాన్య మూల ఉంటుంది కదా, అక్కడ అనేది పెట్టేసండి. పిల్లలు ఎవరో తాకుండా కొంచెం హైట్లో అనేది కూడా పెట్టుకోవచ్చు. లేదు మాకు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే కిందనే మూలలో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈశాన్య మూల మీకు తూర్పుకి అలాగే ఉత్తరానికి ఉంటుంది కదా, ఆ కార్నర్లో ఉండే ఈశాన్య మూలలు అనేది పెట్టేసేయండి అనమాట. ఇది అలాగే 3 డేస్ అనేది అలాగే ఉంచేసేయండి. అంటే మనం ఇప్పుడు శుక్రవారం సమయంలో పెడుతున్నాం. శుక్రవారం, శనివారం, ఆదివారం ఉంచేసి సోమవారం 4వ రోజు అవుతుంది, పర్వాలేదండి, 3 రోజులు మన ఇంట్లో ఉండేలాగా సోమవారం పొద్దున్నే వచ్చి స్నానం చేసే వాటిని చెట్లలో, నీళ్ళల్లో అనేది పోసేసేయచ్చు. మీరు యాజ్ యూజువల్గా ఆ గ్లాస్ అనేది యూజ్ చేసుకోవచ్చు, కప్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పరిహారం చేసి చూడండి, తప్పకుండా మీకు
బంగారు యోగం అనేది తప్పకుండా కలుగుతుందండి. మీరు విపరీతంగా బంగారం అనేది కొనగలుగుతారు. మీరు ఎంత కష్టపడి కొనాలని ఆలోచిస్తూ ప్లాన్ చేసుకున్నా కొనలేకపోతుండా, దేనికి ఏ కారణమో తెలియకుండా అంతుపట్టకుండా ఉన్న ఏ కారణమైనా సరే తొలగిపోయి మీరు బంగారం కొనే ఒక యోగం అనేది మీకు కలిసొస్తుంది. ఇక రెండవ పరిహారం ఏంటి అంటే ఒక ఇత్తడి తాంబూలం అనేది ఇత్తడి ప్లేట్ అనేది తీసుకోండి. ఇత్తడి ప్లేట్ లేకపోతే రాగి ప్లేట్ అయినా పర్వాలేదు, లేదా వెండి ప్లేట్ అయినా పర్వాలేదు, మీ ఇష్టం. ఇత్తలుంటే పర్వాలేదండి. దాన్ని నీట్గా కడుక్కొని పసుపు కుంకుమని పెట్టుకొని దీంట్లో ఒకే ఒక తమలపాకు అనేది పెట్టుకోండి. ఈ తమలపాకు పైన ఒక వెండి నాణ్యం, వెండి కాయిన్ అనేది పెట్టుకోండి. మీకు ఒక 2 గ్రాములు అయితేనే ఒక రూ. 150, రూ. 100 ఒక గ్రామ్ అయినా పర్వాలేదండి, తెచ్చిపెట్టుకోండి. మా దగ్గర మేము సమయానికి లేదు అన్న వాళ్ళు కూడా మీ దగ్గర వెండి ఉంగరము, లేదా జెంట్స్ది ఏదైనా వెండి కాపులాగా ఉంటుంది కదా చేతికి వేసుకునేది, అట్లాంటిదో ఏదో ఒక వెండి వస్తువు అనేది కూడా ఆ తమలపాకు మీద పెట్టండి. పెట్టి పసుపు కుంకుమ, మీరు ఏ వస్తువు అయితే పెడతారో ఆ వస్తువుకి పసుపు కుంకుమ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని పువ్వులు అనేది తీసుకోండి. అది చామంతి, రోసు ఏదైనా సరే కొంచెం విడి పువ్వులుగా తీసుకోండి. అంటే రెబ్బలుగా ఉన్నా కూడా పర్వాలేదు. ఓం స్వర్ణలక్ష్మీదేవియే నమః. ఓం స్వర్ణలక్ష్మీదేవియే నమః. ఓం స్వర్ణలక్ష్మీదేవియే నమః అని చెప్పి ఒక 9 సార్లైనా, 11 సార్లైనా, 24 సార్లైనా సరే అర్చనలాగా చేసుకోండి. మీకు కుదిరితే ఇంకా టైం ఉంది మేము చేసుకోగలమంటే 108 సార్లు కూడా అర్చన అనేది చేసుకోవచ్చు. దేంట్లో ఆ పళ్ళెంలో మీరు వెండి కాయిన్ పెట్టున్నారు కదా, లేదా వెండి వస్తువు, ఆ వెండి వస్తువుకి అర్చన. ఓం స్వర్ణ మహాలక్ష్మీదేవియే నమః. ఓం స్వర్ణ మహాలక్ష్మీదేవియే నమః. ఓం స్వర్ణ మహాలక్ష్మీదేవియే నమః అని అర్చన అనేది 9, 11 లేదా 24 సార్లు అనేది అర్చన చేసుకొని, ఇప్పుడు ఈ ప్లేట్ని నేరుగా తీసుకెళ్ళి మీ బీరువాలో నగలు ఎక్కడైతే పెడతారో ఆ ప్లేస్లో అనేది పెట్టేసుకోండి. ఇంకేం చేయక్కర్లేదు, ఇలా చేసేసి పెట్టేసుకోండి. తర్వాత మీరు మరుసటి రోజు అంటే శుక్రవారం పెడతారు కదా, శనివారం రోజు ఆ వెండి కాయిన్, ఆ వెండి వస్తువు అనేది అక్కడే పెట్టేసుకోవచ్చు. అంటే మీరు నగలు పెట్టే ప్లేస్లోనే పెట్టేసుకొని, ఇంకా ఆ పువ్వులు, తర్వాత ఆ తమలపాకు, ఆ ప్లేట్ తీసుకొచ్చేయండి. తమలపాకు ఏదైనా చెట్టు మొదట్లో వేసేసి యాజ్ యూజువల్గా మీరు ప్లేట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు అద్భుతమైన స్వర్ణ యోగం అనేది పడుతుంది. ఇక ఒకవేళ మీరు వెండి కాయిన్ కాకుండా ఉంగరమో, కాపో ఇట్లాంటి ఏదైనా వస్తువులు పెట్టారనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే వాటిని చక్కగా మీరు ఒక 4, 5 రోజులు ఉంచుకొని తర్వాత మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ వేసుకున్నవి పెట్టేది ఎలా అన్నప్పుడు ఏంటంటే కొంచెం పాలల్లో కడిగి తుడిచి ఆరబెట్టి మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క సులభమైన పరిహారాలు కష్టమేం కాదండి. సులభమైన పరిహారాలు చేసుకున్నప్పుడు మనకు ధనయోగం అంటే స్వర్ణయోగం, ధనం ఉంటేనే కదా మనం బంగారాన్ని కొనగలం. ఈ బంగారు కొనే యోగం అనేది మీకు కలిగి ఎక్కువ బంగారం అనేది చేరుతుంది. ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ శుక్రవారం అమావాస్య రోజు ఈ అద్భుతమైన 2 పరిహారాలు కూడా చేసుకోదగ్గవే. 2 పరిహారాలు చేసుకొని మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.